అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అరుణ జీతం అందుకున్న రోజు అటే షాపుకు వెళ్ళి జ్యోతికి ఒక సిల్క్ గౌన్ తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చింది. పాపకు గౌన్ తెచ్చాను చూడండి, 9 రూపాయలు అంటూ పొట్లం విప్పుతున్న అరుణ ముఖంలోకి చిత్రంగా చూస్తూ ఉండిపోయాడు భాస్కర్. అదేమిటి అలా చూస్తారు, బాగోలేదా? 9 రూపాయలు పెట్టి ఒక్క గౌను కొన్నావా? సిల్క్ గౌను అంతకంటే తక్కువకి ఎలా వస్తుంది? అంత విలువైన బట్టలు లేకపోతేనే. ఏమిటలా మాట్లాడతారు? తల్లిదండ్రి సంపాదిస్తూ ఉంటే ముష్టి 9 రూపాయల గౌను తొడుక్కోలేదా మన పాప? ముష్టి 9 రూపాయలా? రూపాయలంటే నీకు చిల్లపెంకుల కన్నా ఎక్కువేమీ కాదు. 9 రూపాయలే ఉంటే ఏ ఖర్చుకైనా పనికి వస్తుందనే ఝాసే లేనట్టుంది నీకు. బాగానే ఉంది, సరదా పడి పిల్లకో గౌను కొంటే. ఒక్క గౌనా? ఈ క్షణంలో లెక్క పెడితే పాపకు 2 డజన్ల గౌన్లున్నాయి. కొన్ని పొట్టి, కొన్ని పొడుగు, కొన్ని పాత, కొన్ని కొత్త. అరుణ, డబ్బు ఇలా వృధా అవుతోందని నీకు అనిపించదా? కొత్త ఫ్యాషన్ గౌన్ చూడగానే పాపకు కొనాలని బుద్ధి పుట్టింది, కొన్నాను. ఇంత తప్పు పడతారని అనుకోలేదు. భాస్కర్కు మరేం మాట్లాడాలో తెలియకుండా పోయింది. మౌనంగా ఊరుకున్నాడు. మీకంత ఇష్టం లేనప్పుడు రేపు పాప తొడుక్కుంటే మాత్రం ఆ అచ్చటా ముచ్చటా ఎవరు చూడాలి? గౌను రేపే తిరిగి ఇచ్చేస్తాను. భాస్కర్కు చాలా కోపం వచ్చింది. అరుణ, నువ్వు ఒక్కదానివే పాపను ప్రేమిస్తున్నట్టు అపోహపడకు. నువ్వు నీ కన్నబిడ్డనే ప్రేమించగలవు, కానీ ఇతరులను సానుభూతితోనైనా చూడలేవు. రోజు మన పనిపిల్ల ఎలాంటి చింపిరి గుడ్డలు చుట్టబెట్టుకుంటుందో నువ్వు చూస్తూనే ఉన్నావు. దానికి చిరగని గుడ్డంటూ ఒక్కటి లేదు. ఆ 9 రూపాయలు పెట్టి 4 గజాల గుడ్డ కొని పాపతో పాటు దానికి ఏదైనా కుట్టించి ఇస్తే ఎంత తృప్తిగా ఉండేది? డబ్బు ఖర్చు చేసినా ఎంత సార్థకత కలిగేది? ఇది మరీ బాగుంది. నెల తిరిగేసరికి చెక్కుల్లో 4 రూపాయలు పోస్తూ ఇంకా పరికినీలు రవికలు కుట్టిస్తూ కూర్చోవాల్సిందే. ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు? 9 రూపాయలు ముష్టివీను, 4 రూపాయలు చెక్కులునా? ఎందుకొచ్చిన గొడవ? క్షమించండి బాబు, మీ ఆజ్ఞ తీసుకోకుండా పాపకు ఒక్క గౌను కొనటం నా నేరమైపోయింది. నువ్వే నన్ను క్షమించు. నోరు మూసుకుని ఊరుకోలేక నిన్ను మందలించటం నా నేరమైంది. ఇద్దరి మనసులు చాలా వికలమైపోయాయి. ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి. అరుణతో తగువ పెట్టుకోవాలనే ఉద్దేశం భాస్కర్కు లేకపోయినా, భాస్కర్ను బాధ పెడదామనే దూరాలోచన అరుణకు కలగకపోయినా ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య కలతలు రేగక తప్పటం లేదు. కేవలం సరదా కొద్దీ ఒక సిల్క్ గౌన్ కొనటం నిలదీసి మందలించవలసినంత నేరం కాదు. ప్రతి విషయానికి అనా పైసలతో లెక్కలు కట్టుకుంటే ఇక జీవితంలో ఏ సంతోషమో అనుభవించలేము అనుకునే అరుణకు మితిమీరిన సరదాలు, దుబారాలు తేలికగా తీసుకునే విషయాలు కావు. ప్రతి నెల ఒక గౌను కొనటమే కూతుర్ని ప్రేమించడానికి నిదర్శనం కాదు అనుకునే భాస్కర్కు ఎన్ని తరాలకు పొత్తు కుదురుతుంది? ఆ ఇద్దరి మధ్య ఏనాటికి సామరస్యం ఏర్పడుతుంది? మేనకోడలు లక్ష్మిని పురిటికి తీసుకురావాలని భాస్కర్ చాలాసార్లు అనుకున్నాడు. తండ్రి లేని పిల్ల, తల్లికి ఒక ఇల్లంటూ లేదు. ఇక ఉన్న మేనమామలు పట్టించుకోకపోతే వాళ్ళేం కావాలి? తొలికాన్పుకే అత్తవారింట్లో ఉండిపోతే చాలా అపహాస్యం చేస్తారు. కానీ లక్ష్మిని తమ్ముడి ఇంటికి తీసుకురావటం సీతమ్మకి ఇష్టం లేదు. డబ్బేమైనా ఇచ్చి అన్నయ్య వాళ్ళ ఇంట్లో పురుడు పోస్తే బాగుంటుంది, నేను వెళ్ళిపోతాను అంది సీతమ్మ తమ్ముడితో. భాస్కర్ ఒప్పుకోలేదు. లక్ష్మిని తీసుకుని వచ్చి లక్షణంగా పంపించలేనంత అసమర్థుడు కాడుతను. సీతమ్మ మాటలు తోసిపుచ్చి లక్ష్మిని తమ ఇంటికి పంపవలసిందిగా డబ్బు పంపుతూ ఉత్తరాలు వ్రాశాడు లక్ష్మి అత్తవారికి. కొన్ని రోజులు అరుణతో ముభావంగా ప్రవర్తిస్తుండటంతో లక్ష్మిని తీసుకొచ్చే విషయం అరుణతో సంప్రదించబుద్ధి కాలేదు. దానికి ఆమె తప్పు పడితే పట్టవచ్చు. ఆ పురిటికి బాలింతకి కావలసిన పనులన్నీ ఆ తల్లి కూతుళ్ళే చేసుకుంటారు. అరుణ చేయాల్సిందేమీ ఉండదు. అరుణ అంగీకరించకపోయినా లక్ష్మిని తీసుకురావటం ఎలాగూ మానలేడు కాబట్టి అరుణకు చెప్పి తీరాలని పట్టింపు లేదు. లక్ష్మి రాకతో సంగతంతా తెలుసుకుని వెర్రెత్తినట్టే అయింది అరుణ. ఈ విషయం తనకు మాట మాత్రమైనా చెప్పవలసిన అవసరం లేకపోయిందా? ఇదేమైనా ఇల్లేనా, ధర్మసత్రమా? ఇక్కడైనా ఈయన గారి బంధుగణమంతా పురుళ్ళు పుణ్యాలు జరుపుకునేది. అరుణకు ఎంత కోపం వచ్చినా అడగటానికి అది సమయం కాదన్నట్టు అణుచుకుంది. లక్ష్మి తల్లిలా కాకుండా తెల్లగా అందంగా ఉంది. ఏమీ యాస లేకుండా స్వచ్ఛంగా వినసొంపుగా మాట్లాడుతోంది. అత్తయ్య గారు అంటూ అరుణ దగ్గరకు వచ్చి కూర్చుని తనకు తానుగా మాట్లాడుతోంది. లక్ష్మిని చూస్తున్న కొద్దీ అరుణ తన కోపం క్రమంగా మర్చిపోగలిగింది.
పోనీలే ఏ హాస్పిటల్లోనో పురుడు పోసుకుని వెళ్ళిపోతుంది అని సరిపెట్టుకుంది చివరకు. ఆదివారం నాడు అరుణ జగదాంబ దగ్గరకు వెళ్ళి వచ్చేసరికి భాస్కర్ లక్ష్మిని పట్టణం చూపించడానికి తీసుకువెళ్ళాడని తెలిసింది. బాగానే ఉంది, షికార్లు ఒకటా అంటూ విస్తుపోయింది. మర్నాడు లక్ష్మి ఏదైనా సినిమాకు వెళదామని సరదా పడింది. సాధ్యమైనంత తొందరలో బస్తీ విశేషాలన్నీ చూసేయాలని ఆ అమ్మాయి ఆతృత. అత్తయ్యను అడుగు అన్నాడు భాస్కర్. ఏదైనా సినిమాకు వెళ్దామా అత్తయ్య గారు? మా ఊళ్ళో సినిమాలే ఉండవు, నేను సినిమా చూసి 5-6 నెలలైంది అని అడిగింది లక్ష్మి అరుణ దగ్గరకు వచ్చి. అరుణ నుదురు చిట్లిస్తూ, నాకు తీరిక లేదు, మీ మామయ్య నువ్వు వెళ్తేనే బాగుంటుంది అనేసి ఏదో పుస్తకం తెరుచుకొని శ్రద్ధగా చదువుకుంటున్న దానిలా కూర్చుంది. లక్ష్మి ఏమీ చేయలేక నెమ్మదిగా గదిలోంచి వెళ్ళిపోయింది. అరుణ పెడసరంగా ఉందని గ్రహించినా నెలలు నిండి ఉన్న లక్ష్మి కోరిక కాదనలేక సినిమాకు బయలుదేరాడు భాస్కర్. ఇద్దరిని ఇల్లు దాటనిచ్చి అరుణ విసురుగా గదిలోంచి బయటకు వచ్చింది. చీ, సిగ్గులేని మనుషులు, చిన్నవాళ్ళ చితకవాళ్ళ, 9 నెలల కడుపేసుకుని ఆవిడ్ని వెంటేసుకుని ఈయన, తాళి కట్టుకున్న మొగుడు పెళ్ళాల్లాగే షైర్లు తిరగడానికి సిగ్గులేదు. ఛీ, బుద్ధిలేని బతుకులు అంటూ సీతమ్మకు వినబడేలా చేదరించుకుంటూ ఇల్లంతా తిరిగింది. సీతమ్మకు అరుణ ధోరణి చాలా కష్టమనిపించింది. ఇంత మాత్రానికే తప్పేముందమ్మా అనాలనుకున్నా తనను తను సంభాళించుకుంది. సీతమ్మ విని కూడా ఊరుకోవటం అరుణ కోపాన్ని రెచ్చగొట్టడమే అయింది. అభిమానం లేని మనిషి, పుట్టుక నుంచి లేని సిగ్గులు పౌరుషాలు కొత్తగా ఎలా వస్తాయి? అయినా ఏ మొహం పెట్టుకుని జవాబిస్తుంది? తను తీరిక లేదని అన్నంత మాత్రాన మరొక్కసారైనా అడగకుండా తన లెక్కే లేదన్నట్టు కూతురు తమ్ముడు పచార్లు చేస్తుంటే తప్పులేదని సమర్థించుకోగలదా? ఛీ, ఏం మనుషులు! అరుణకు ఇంటిలో అందరి మీద కోపం, అసహ్యం ముంచుకు వచ్చాయి. భాస్కర్ మారిపోతున్నాడు, ఎందుకో తనను రోజురోజుకు దూరం చేస్తున్నాడు అనుకుంటూ తిరిగింది. గోపి అరుణ గదిలోకి వెళ్ళి అలమార్లో సిరాబుడ్డి తీసి కలంలో పోసుకుంటున్న సమయంలోనే అరుణ ఏదో కోపంతో విసురుగా గదిలోకి వచ్చింది. అరుణత్తయ్య అంటే గోపిలో కొత్తగా ఒక రకమైన భయం బయలుదేరింది. గోపి, అక్కడేం చేస్తున్నావు అంటూ అరుణ గద్దించేసరికి గోపి ఉలిక్కిపడ్డాడు. సిరా అంతా దుప్పటి మీద ఒలికి బుడ్డి గచ్చు మీద పడి బద్దలైపోయింది. గడ్డగట్టి నిలబడిపోయిన గోపి చెంప చెల్లుమంది. అసలే భయంతో బిగుసుకుపోతున్న గోపి చెంప పట్టుకుని గట్టిగా ఏడవటం ప్రారంభించాడు. గోపి ఏడుపు విని తొందరగా వస్తూ, భాస్కర్, ఏమైందిరా, ఏమైంది అని అడిగాడు. తొందరగా చేయి విసిరేసినందుకు భయపడిన అరుణ తన తప్పిదం కప్పిపుచ్చుకుంటూ, ఇంకా ఏమవుతుంది, ఇలా వచ్చి చూడండి, సిరాబుడ్డి పగలగొట్టి సిరా అంతా వలకబోసింది చాలక పైగా ఏడుస్తున్నాడు అంది. భాస్కర్ అంతా చూశాడు. అందుకని వాణ్ణి కొట్టావా? నేనెందుకు కొడతాను? విసురుగా వచ్చేసరికి చేయి కొంచెం తగిలింది. భాస్కర్ నమ్మకపోయిన రెట్టించలేక ఊరుకున్నాడు. అసలు సిరాబుడ్డి ఎలా కింద పడింది? విసిరేస్తే పడుతుంది, అయినా అడగా పెట్టకుండా ఏది పడితే అది తీసేయటమేనా? అరుణ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావేం? నీ వస్తువులు ఏమిటేమిటి తీసేస్తున్నారు? కాస్త ఆలోచించుకుని మాట్లాడుతుండు. నీ మాటలు అక్కయ్య వింటే ఎంత బాధపడుతుంది? చిన్న తప్పుకి పిల్లవాడి చెంప పగలగొట్టింది చాలక అనేసి బయటకు వెళ్ళిపోయాడు భాస్కర్. అరుణ అభిమానం దెబ్బతింది. ఛీ, ఎప్పుడు తన మాటకు విలువ లేకుండా పోతుంది. ఎక్కడికక్కడ తను ఏమీ చేయలేకపోతుంది. ఆ రోజంతా జగదాంబ దగ్గరికి వెళ్ళి వచ్చింది. మరునాడు ఉదయం ఆఫీసుకి వెళ్ళబోయే ముందు ఏదో ఘనకార్యం చేస్తున్న దానిలా గదిలో పెట్టి తాళం ఊడదీసి గది తలుపులు మూసి తాళం వేస్తుంటే భాస్కర్ చూసి విస్తుపోయాడు. అదేమిటి, గదికి తాళం ఎందుకు అన్నాడు. ఎందుకేమిటి, అడ్డమైన వాళ్ళు గదిలో జొరబడి అన్నీ నాశనం చేస్తుంటే. భాస్కర్కు అరుణ ఉద్దేశం అర్థమైంది. దృఢంగా అన్నాడు. ముందు తాళం తీయి, నీ ధనరాశులు దోచుకోవడానికి ఇక్కడ దొంగలెవరూ లేరు. దొంగలే ఉన్నారో దొరలే ఉన్నారో నాకు అనవసరం. నా వస్తువులు జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత నాది. అట్టే వాదన పెంచకు, ముందు తాళం తీసి మాట్లాడు. నా వస్తువులు ఏమైనా పోతే బాధ్యులెవరు? నేనే. పిచ్చిగాని నా మీద మాత్రం నీకు నమ్మకం ఎలా ఉంటుంది? లేకపోతే పోనువచ్చు, నేను మాత్రం తాళం తీయను. తీయవు? నిగ్రహించుకోలేని కోపంతో చెయ్యెత్తాడు భాస్కర్. ఏం ఆగిపోయారు, కొట్టండి, మగవాళ్ళు కారా? అరుణ చెంప చెల్లుమంది. మితిమీరిన గర్వంతో ఎదుటి వ్యక్తిని అవమానిస్తావా? మగవాడినేనని రుజువు చేసుకోవడానికి మాత్రమే నిన్ను తాకవలసి వచ్చింది. గది తలుపులు బార్లా తీసి
తాళం విసిరేసి వెళ్ళిపోయాడు భాస్కర్. అరుణ మ్రాన్పడిపోయింది. చెంప మీద చెయ్యి వేసుకుని నిలబడిపోయింది. చెయ్యెత్తి కొట్టే వరకు వచ్చిందా వ్యవహారం. ఇంత అవమానం, ఇంత అధికారం తను భరించలేదు. గది తలుపులు మూసుకుని మంచం మీద పడిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తూ. సీతమ్మ, లక్ష్మి బిక్కచచ్చినట్టే అయిపోయారు. రోజు ఇంట్లో ఏదో గొడవే, మొగుడు పెళ్ళాల మధ్య ఏదో ఘర్షణే. ఎన్నాళ్ళు ఇలా గడుస్తుంది? తర్వాత భాస్కర్ చాలా బాధపడ్డాడు. తనను మగవాడు కాదని కవ్వించిన మూర్ఖురాలి కంటే చెంపపెట్టు పెట్టి మగతనాన్ని చాటుకున్న తను అంతకన్నా మూర్ఖుడు. తను ఉన్నతంగా భావిస్తూ వచ్చిన ఆశయాల నుంచి, ఆదర్శాల నుంచి రోజు రోజుకు దిగజారిపోతున్నాడు. లక్ష్మి హాస్పిటల్లో కొడుకును ప్రసవించింది. అది సాకుగా పెట్టుకుని అరుణను చూడాలనే కుతూహలంతో లక్ష్మి అత్తగారు, ఆడబిడ్డలు, భాస్కర్ వదిన గారు, మొత్తం 4-5 ఆడంగులు వచ్చారు. వాళ్ళందరినీ చూస్తుంటే అరుణ శరీరం నిండా పాములు, తేళ్లు పాకటం ప్రారంభించాయి. అంతా సీతమ్మ కన్నా అధ్వానంగా కనిపించారు అరుణ కళ్ళకు. ఆ పూట అరుణ ఆఫీస్ నుంచి వచ్చాక వంటగది ఖాళీ కానించి శుభ్రంగా కడుక్కొని తనకు భాస్కర్కు వేరుగా వంట చేసింది. తెల్లబోయి చెవులు కొరుక్కుంటున్న బంధుబలగాన్నంతటిని వరండాలో వదిలేసి గదిలోకి వెళ్ళి కూర్చుంది ఒంటరిగా. అరుణ వేరుగా వంట చేస్తుందన్న సంగతి 2 పూటలకు గాని తెలియలేదు భాస్కర్కి. తెలిసినప్పుడు ఎవరో తన హృదయాన్ని చీల్చినంత బాధపడ్డాడు. అక్కయ్య, లక్ష్మి, గోపి వేరే వంట వండుకోవటం, వాళ్లకు సామాను ఎత్తివ్వటం, తను మడిగా తడిగా ఆచారాలు పాటిస్తూ భోజనం చేయటం. ఇక ఈ వర్ణాంతర వివాహం చేసుకుని ఏం సాధించాడో, అక్కయ్య రక్తాన్నే పంచుకు పుట్టిన తను ఏ ఉన్నత శిఖరాలు అధిష్ఠించాడో అర్థం కాలేదు. కానీ ఈ విషయంలో అరుణను శాసించలేడు. అరుణలో పరివర్తన కలిగే వరకు తను ఓర్చి ఉండటం ఒక్కటే మార్గం. లక్ష్మి అత్త, ఆడబిడ్డలు బాణాల వంటి చూపులతో వెంటాడుతూ శల్య పరీక్షలు చేయటం అరుణకు చాలా ఘోరంగా ఉంది. స్నానానికి వెళుతున్నా, తలదూవుకుంటున్నా, ఇస్త్రీ చీర కట్టుకున్నా, ఏం చేస్తున్నా అది వాళ్ళకొక వినోదంలాగే కనిపిస్తుంది కాబోలు. ఆ చూపుల్ని తప్పించుకోవడానికి అరుణకు దారి దొరకకుండా పోయింది. భాస్కర్ వదిన గారు మరో మెట్టు పైకెక్కింది. అరుణ ఏ కులపు పిల్లగాని తన తోడికోడలే కదా అన్న ధీమాతో చనువుగా అరుణ గదిలోకి వచ్చి కూర్చుని, ఏవమ్మో అరుణావతి, అప్పుడే పనిలోకి వెళ్ళిపోతున్నావేంటి అనో. ఈ కోక ఎన్ని రూపాయలేంటి? నువ్వే కొనుక్కున్నావా, మా మరిది తెచ్చాడా అనో. నిన్ను మా చుట్టాలందరూ చూడాలని సంబరపడుతున్నారు. మా ఊరు వస్తావా నువ్వు అనో ఏదో ఒకటి అతిగా మాట్లాడటం సాగించింది. ఆవిడ ధోరణికి అరుణ చాలా చిరాకు పడింది. నాకు ఎప్పుడు ఏదో చదువుకోవాల్సిన పని ఉంటుంది, ఇలా అస్తమాను నన్ను వాగిస్తూ కూర్చుంటే బాగుండదు అనేసింది ఒకసారి ఖచ్చితంగా. తెల్లముఖం వేసుకుని తోటికోడలు వెళ్ళిపోగానే గోపితో భాస్కర్ను ఒకసారి లోపలికి రమ్మని కబురు పంపించింది అరుణ. భాస్కర్ వస్తూనే పిలిచావా అన్నాడు. అవును, నేను వీళ్ళ మధ్య ఒక్క క్షణం ఉండలేను. అంటే వీళ్ళంతా ఎప్పుడు వెళ్తారు? అది నాకెలా తెలుస్తుంది? ఏదో కావలసిన వాడిని కాబట్టి వచ్చారు, వెళ్తారు. సరే, ఎవరెప్పుడు పోతే నాకెందుకు? నేను మా మావయ్య గారింటికి వెళ్ళి ఉంటాను, తర్వాత వస్తాను. ఇక్కడ నాకు వెర్రెత్తిపోతోంది. బహుశా చుట్టాలంతా రేపో మాపో వెళ్ళిపోతారు. కానీ లక్ష్మి అప్పుడే ఎలా వెళ్తుంది? 3వ నెలైనా రాకుండా పంపిస్తే 3 నెలలు కాకపోతే 13 నెలలు ఉండనివ్వండి. అంత మాత్రానికి నేను లేని లోటు మీకేమీ ఉండదు. భాస్కర్ అరుణ భుజాల మీద చేతులు వేసి చాలా కాలానికి అరుణను దగ్గరగా తీసుకుంటూ అన్నాడు. అరుణ, నిజం చెప్పు, నువ్వు మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నావా? నువ్వు నన్నెంత అపార్థం చేసుకుంటున్నా నీకన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదు. నువ్వు ఇంట్లో లేకపోతే 3 నెలలు కాదు, 3 రోజులు కూడా ఉండలేను. ఆ రోజు తొందరపడి కొట్టినందుకు ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? తర్వాత నీ మొహం చూడటానికే నాకు సిగ్గేస్తోంది. అరుణ మాట్లాడలేదు. నా మాట విను. ఎన్నడూ అలవాటు లేని మనుషుల మధ్య మసలటం నీకు కష్టంగానే ఉంటుంది, నాకు తెలుసు. అందుకే కదా వేరే వంట చేస్తున్నావు. ఇంత మాత్రానికి ఇల్లు వదిలి వెళ్తాననటం సమంజసంగా ఉంటుందా చెప్పు? ఏమీ అనుకోకండి, ఇక్కడ నాకు ఒక్క క్షణం ఉండబుద్ధి కావటం లేదు. ఆ లక్ష్మి అత్త చుట్టలు కాలుస్తూ ఇంటి నిండా ఊస్తోంది. చీచీ. సరే, నీ ఇష్టం, వెళ్ళు అనేసి భాస్కర్ బయటకు వెళ్ళిపోయాడు. మరుక్షణమే జ్యోతిని తీసుకుని ప్రయాణమైంది అరుణ. అబ్బబ్బా అత్తయ్య, నరకంలోంచి బయటపడ్డట్టు ఉందనుకో. అక్కడ ఒక్క క్షణం నిలవలేకపోయాను. ఒలే అప్పా అంటే ఒలే సెల్లి, వెధవ పిలుపులు వాళ్ళును, పాడుమేళం.
బాధంతా అత్త దగ్గర వెళ్ళగక్కుని హాయిగా ఊపిరి పీల్చుకుంది అరుణ. సంగతేమిటో తెలియని జగదాంబ శాస్త్రి నెమ్మది మీద అంతా తెలుసుకొని అరుణ కొన్నాళ్ల పాటు ఉండడానికే వచ్చినందుకు, అక్కడి వాతావరణానికి అంతగా విసిగిపోయి వచ్చినందుకు చాలా సంతోషం వెలిబుచ్చారు. కోయిలను తీసుకెళ్లి కాకుల్లో పడేస్తే ఉండగలదటే అంది జగదాంబ బుగ్గలు నొక్కుకుంటూ. నేను ఆనాడే చెబితే విన్నావా అమ్మాయి? జాతి, నీతి, కులం, గుణం ఏనాడో పుట్టాయి. వాటిని ఈనాడు ధిక్కరించాలంటే ఎవడి వశమే? పుటం వేస్తే మాత్రం ఇతడి బంగారం అవుతుందా? వాళ్లకు మన లక్షణాలు అబ్బుతాయా? అంటూ ఉదాహరణలతో సహా ఏకరువు పెట్టాడు శాస్త్రి. అరుణ ఏమీ మాట్లాడలేకపోయింది. మామయ్య చెప్పిందంతా నిజమేననిపించింది. జగదాంబ కాఫీ తెచ్చి ఇచ్చింది. అరుణ మనసు శాంతించింది. తను తెగించి రావటమే మంచిదైందనిపించింది. అంతా పోయాక వెళ్ళవచ్చు. భాస్కర్ తరచూ వచ్చి అరుణను, జ్యోతిని చూసి వెళ్తున్నాడు. అరుణ ఇంటి సంగతులేవి అడగకపోయినా తను చెబుతూనే ఉన్నాడు. చుట్టాలంతా వెళ్ళిపోయారు. వదిన రాకరాక వచ్చిందని చీర తీసుకున్నాను. బాగుండదని లక్ష్మి అత్తకి కూడా ఒకటి తీశాను. లక్ష్మి పిల్లవాడు కులాసాగానే ఉన్నారు. అక్కయ్య జ్యోతిని చూడాలంటోంది అంటూ. ఎప్పుడేది జరిగినా అరుణకు తెలుస్తూనే ఉంది. అరుణ ద్వారా వార్తలన్నీ జగదాంబకు అందుతూనే ఉన్నాయి. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు 2 రోజులు తినిపోతారు గాని ఇదేం చోద్యం? తలోదానికి తలో చీర కొనివ్వటమా? అంది జగదాంబ బుగ్గలు నొక్కుకుంటూ. అప్పులో అంటారు. ఇలా డబ్బు తగలేసుకుంటుంటే అప్పులు కాకేం చేస్తాయి? అంది అరుణ బాధగా. నాకు తెలియక అడుగుతాను. వాళ్ళకి కూడా పెట్టిపోతలవి ఉంటాయేమిటే? ఏమో నాకేం తెలుసు? నేనేం ఇచ్చానా పుచ్చుకున్నానా? మీ ఆయన ఇచ్చాడుగా, ఇక పుచ్చుకుంటావులే. అరుణ మొహం చిట్లిస్తూ నన్ను అలా వెటకారాలు చేయకత్తయ్యా అని విసుక్కుంది. అరుణ జగదాంబ దగ్గరికి వచ్చిన 10 రోజుల్లో ఒక జీతం అందుకుంది. ఎప్పటిలా భాస్కర్కి ఇవ్వలేదు. ఆ విషయం భాస్కర్ కూడా అడగలేదు. మరో 2 జీతాలకు అలాగే అయింది. లక్ష్మిని పంపే ముందు ఏదైనా ఇచ్చే విషయంలో అరుణతో సంప్రదించాలనుకున్నాడు భాస్కర్. లక్ష్మిని పంపేస్తున్నాము అరుణ, తర్వాత అక్కయ్య కూడా వెళ్ళిపోతానంటోంది అన్నాడు ఉపోద్ఘాతంలా. అరుణ విని ఊరుకుంది. పిల్లవాడికో కాసు బంగారం, లక్ష్మికో చీర పెడితే బాగుంటుందనుకుంటున్నాను అరుణ. నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఎందుకు? మీరు నిర్ణయించుకున్నారుగా. నిర్ణయం ఏం లేదు. అలా అనుకున్నానంతే. నిన్ను అడిగి చేద్దామని. ఇంత విలువ ఇచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఎన్నడూ లేని పెత్తనం ఇవాళ నాకు అవసరం లేదు. అదేమిటి? నీకు చెప్పకుండా ఏం చేశాను? మీరు నిజంగానే మర్చిపోయారని గుర్తు చేయాలా? అసలు లక్ష్మిని తీసుకువచ్చే ముందు నాతో మాట మాత్రమేనా అన్నారా? మొన్న మీ వదిన వాళ్లకు చీరలు పెట్టడానికైనా నా అభిప్రాయం అడిగారా? ఇవాళ లక్ష్మి విషయంలో మాత్రం నా పెత్తనం ఏమిటి? మీరేదో అన్నంత మాత్రాన పొంగిపోవడానికి నేనంత పిచ్చిదాన్నా? అయితే నీకు చాలా కోపం వచ్చిందన్నమాట. వదిన వాళ్ళు అప్పటికప్పుడు బయలుదేరితే వెంటనే షాపుకు వెళ్ళి తీసుకువచ్చాను. నీకు చెప్పడానికి అవకాశమే లేకపోయింది. ఇక లక్ష్మిని తీసుకువచ్చిన సంగతి అంటావా? అది తప్పే. అంతకుముందు 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుకోవటం లేదు. ఆ కోపంలో నీతో సంప్రదించాలనిపించలేదు. అది తప్పే అరుణ. ఇప్పుడు నేనేమైనా మీకు శిక్ష విధిస్తున్నానా? అంత ప్రాధేయపడటం దేనికి? చేసిన తప్పు ఒప్పుకోవడానికి చిన్నతనం ఏమీ లేదు. సంసారంలో నీకు హక్కు లేకుండా చేసి నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు లక్ష్మి విషయంలో నీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయానికి ఏముంది? మనం పుట్టెడు అప్పుల్లో ఉన్నాం. ఇలా చుట్టాలు బంధువులు అంటూ తగలేసుకుంటుంటే మన పని ఏమవుతుంది? తల్లిదండ్రి ఉన్నవాళ్ళకే దిక్కు లేకపోతుంటే ఇక మేనమామలు కూడా అందాలు చందాలు జరపాలంటే ఇదెక్కడి మర్యాద? ఒక చీర కొని పంపించేయండి, పర్వాలేదు. భాస్కర్కు అరుణ అభిప్రాయం బాధ కలిగించినా నెమ్మదిగా అన్నాడు. అరుణ వాళ్ళ దురదృష్టం కొద్దీ తండ్రిపోయాడు. భార్యాబిడ్డల్ని ప్రాణంలాగే చూసుకునేవాడు. బావే ఉంటే ఈనాడిలా లక్ష్మి విషయం నువ్వు నేను మాట్లాడుకోవలసి వచ్చేది కాదు. మేనమామలం ఉండి ఏదో కాస్త మంచి స్థితిలో బ్రతకగలుగుతూ కూడా ఒక్కగానొక్క మేనకోడలికి ఈ మాత్రం చేయలేకపోతే ఏమైనా బాగుంటుందా? ఆ అత్త అసలే నోరుగల మనిషి. రేపటి నుంచి కోడల్ని కాకులు పొడిచినట్టు పొడుస్తుంది. ఇక మళ్ళీ కాన్పులకు లక్ష్మి మన ఇంటికి రాబోయిందా? మనం పెట్టబోయామా? ఈసారికి నేను అనుకున్నట్టు చేస్తే బాగుంటుంది. ఏమంటావు? మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. నీకు ఇష్టం లేదు కదూ? నా ఇష్టాయిష్టాలు మీకు అనవసరం. ఇంత వివేకం లేకుండా మాట్లాడతావని అనుకోలేదు అరుణ. అవును, వివేకం ఏమిటో మీ దగ్గరే నేర్చుకోవాలి నేను. నువ్వింత ఆవేశం తెచ్చుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. నీ ఇష్టాయిష్టాల్ని నేను లెక్క చేయకపోవటానికైనా కారణం నువ్వే.
సరే నేను వెళ్తున్నాను అని భాస్కర్ లేచి వెళ్ళిపోయాడు. అరుణ ఆలోచనల్లో మునిగింది. తన ఉద్దేశం ఏమిటని అడిగిన మనిషి అది తెలుసుకుని ఏం పాటించినట్టు? పైగా తనకు వివేకం లేదని, మూర్ఖంగా ప్రవర్తిస్తోందని మాటలని వెళ్ళటం మగవాడిననా? ఛీ, ఏమిటి మనిషి? ఈ మాత్రానికి తనని అడగటం ఎందుకు? అడిగినవాడు తను చెప్పినట్టు వినాలా లేదా? జగదాంబ అంతా విని విస్తుపోతూ, ఇదేం చిత్రమమ్మా, ఇతగాడు మాత్రం లక్షాధికారా కోటీశ్వరుడా? ఇలా తగలేసుకుంటుంటే ఎన్ని వందలు సంపాదిస్తే మాత్రం ఏం నిలుస్తుంది అంది. పోనీ ఏం జరిగినా ఆయనే అనుభవిస్తారు, తనకేం పట్టనట్టు తేల్చేసింది అరుణ. తెలివి తెల్లారినట్టే ఉంది. తగలేసుకున్నా మసి చేసుకున్నా తను ఒక్కడు సంపాదించిందేనా ఏమిటి? ఇన్నేళ్ళు నువ్వు తెచ్చుకున్నదంతా ఏమైపోయింది? అరుణ అమాయకంగానే అంది. ఎప్పటికప్పుడు ఇంటి ఖర్చులకే అవుతోంది అత్తయ్య. అఘోరించినట్టే ఉంది. కట్టుకున్నవాడు పెళ్ళానికి కూడు పెట్టడటే. నీ సంపాదన చెక్కుల్లా తీసుకెళ్ళి అతగాడి దోసెట్లో పోస్తుంటే నీ మాటకు విలువ ఏమైనా ఉంది? నువ్వేమో పుట్టెడు తెగులుతో గుండెలు కవిగేలా చాకరీ చేసి ఏదో తెచ్చుకుంటున్నావు గాని పట్టుమని 10 రాళ్ళైనా చేతుల్లో ఉంచుకోకపోతే ఎప్పుడేమవుతుందో ఎవడికి తెలిసే? అరుణ మెదడు మేలుకొని పనిచేయడం ప్రారంభించింది. జగదాంబ మళ్ళీ అందుకొంది. లక్షణంగా ఈడు జోడు కులం గోత్రం అన్నీ చూసి పెద్దలు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకే దిక్కులేకపోతుందమ్మా ఈ రోజుల్ని బట్టి. మొగుడిని పెళ్ళామో పెళ్ళాన్ని మొగుడో వదిలేసుకుంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ అప్పుడు ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం? భాస్కర్ మీద అంత నింద వేయటానికి అరుణ మనసు అంగీకరించలేదు. ఆయన అంత దుర్బుద్ధి గల మనిషి కాదులే అత్తయ్య అంది కొంచెం నవ్వుతూ. మాట వరుసకి అనుకున్నవన్నీ అయిపోతాయిటే. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. నీ ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రం. 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు నీ కూతురు ఎదిగి వస్తుంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండొద్దుటే. బొత్తిగా ఇంత వెర్రిబాగులు దానివైతే. జగదాంబ ఇంకా సనుగుతూనే ఉంది. అరుణ మెదడు చెదిరిపోయిన దానిలా అక్కడి నుంచి లేచిపోయింది. అత్తయ్య చెప్పిందని కాకపోయినా ఏ రోజు ఎలా జరుగుతుందో ఎవరికి తెలుసు? గతంలో తను అనుకున్నట్టు ఏది జరిగింది? తను రేపమాపో చావటం ఖాయమని పేరు మోసిన డాక్టర్లంతా చెప్పారు. జరగలేదు. తన కాపురం స్వర్గంలో సాగిపోవాలనుకుంది. అది జరగటం లేదు. అనవసరంగా తమ మధ్య కలతలు రేగుతున్నాయి. అర్థం లేకుండా మనస్పర్ధలు కలుగుతున్నాయి. మనసంతా మరో వ్యక్తి మీద ఉంచుకొని పరిస్థితుల కోసం తనను చేపట్టిన వ్యక్తి ఎప్పటికీ మారిపోడని నమ్మకం ఏమిటి? శాస్త్రి నవ్వుతున్నాడు గట్టిగా. జగదాంబ ఏదో చెప్పి ఉంటుంది. ఆయన మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి. చదువుకుంది కానీ ఆ మాత్రం ముందు చూపు లేకపోయిందేమే దానికి? మగవాణ్ణి నమ్మమని ఎక్కడుందే? ఆడదానికి ఉన్నదంతా మగవాడికి ధారాదత్తం చేసుకుని కూర్చుంటే బతుకు తెల్లవారినట్టే. మామయ్య మాటలు నిజమే కావచ్చు. ఎంతైనా పెద్దవాడు, అనుభవం గలవాడు. లక్ష్మిని అత్తవారింటికి పంపిన మర్నాడు సీతమ్మ గోపిని కూడా తీసుకుని ప్రయాణమవుతుంటే వాడినైనా ఉంచమని ప్రాధేయపడ్డాడు భాస్కర్. సీతమ్మ తమ్ముణ్ణి ప్రేమగా చూస్తూ అంది. నీ మీద కోపం వచ్చి గోపిని తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావా? నువ్వు సుఖంగా ఉంటే మాకు చాలు. ముందు నీ కాపురం కుదుటపడని తర్వాత మేమెక్కడికి పోతాం? రేపో మాపో అమ్మాయిని తీసుకొచ్చేయి. ఆవిడ గమ్మున మాట విసిరేస్తుంది. తర్వాత సర్దుకుపోతుంది. నలుగురి నోటిలో పడి ఈ పెళ్లి చేసుకున్నందుకు లక్షణంగా బతికితే ఉంది మరి. ఆవిడతో పాటు నువ్వు తొందరపడమాకు సుమా. భాస్కర్ అలాగే అక్కయ్య అని అక్కయ్యను గోపిని రైలు ఎక్కించి తిరిగి వస్తుంటే దుఃఖం పెళ్ళిబికి వచ్చింది. గోపిని దగ్గర పెట్టుకుని చదివించలేకపోయాడు. అక్కయ్యని తీసుకువచ్చి మర్యాదగా పంపలేకపోయాడు. తన చిన్నతనంలో వదిన అస్తమాను అక్కయ్యతో దెబ్బలాడుతూ ఉంటే అన్నయ్య చూసి కూడా ఊరుకుంటాడని అన్నయ్యను అసహించుకునేవాడు. కానీ తనకన్నా అన్నయ్య, అరుణ కన్నా వదిన ఎన్నో రెట్లు సమంజసంగా ప్రవర్తించారు. ఇప్పుడు వాళ్లే ఆవిడకు ఒక దిక్కు అయ్యారు. అదంతా ఆలోచిస్తుంటే చాలా సిగ్గనిపించింది భాస్కర్కి. అరుణ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టి ఉంది. సామానంతా లక్షణంగా సర్ది ఉంది. అయినా ఇల్లంతా గందరగోళం అయిపోయినట్టు, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నట్టు విసుక్కుంది అరుణ. చీపాడుమేళం, వెధవమూక, ఎవరో కట్టించి పారేసిన ధర్మసత్రవలు ఉన్నట్టే వచ్చి పడతారు అని సనుక్కుంటూ ముగ్గులన్నీ చెరిపి ఇల్లు మళ్ళీ కడుక్కుంది. సామానంతా మార్చి సర్దుకుంది. గుమ్మాల ముందు ఒక్కో సుద్దా గీసి ఊరుకుంది. పెంటకుప్పలు తవ్వి బాగు చేసిన దానిలా అమ్మయ్య ఇప్పుడు ఇంటికి అందం వచ్చింది అనుకుంటూ కుంపటి అంటించడానికి ఉపక్రమించింది.
3 నెలల పాటు జగదాంబ చేసి పెడుతుంటే సుఖంగా తిని తిరగటంతో వళ్ళు వంచి పని చేసుకోవాలంటే బద్ధకం ముంచుకొచ్చింది. చీ పాడు పనులు అంటూ విసుక్కుంది. కుంపటి ఎంతకు అంటుకోకపోతే చీ పాడు బొగ్గులు, తడిముద్దలు కొనిపడేస్తే ఎలా ఏడుస్తాననో అంటూ మొగుడిని కాసేపు తిట్టుకుంది. ఏదో పనికి పిల్ల అడ్డం వచ్చిందని 2 అంటించింది. తను వచ్చేస్తుంటే అత్త ఎంత బాధపడిందో తలుచుకుంటూ తను బాధపడింది. తను పాప ఉంటే కలకలలాడిన ఇల్లు ఇక దీపం తీసేసినట్టే చిన్నబోతుందని అత్త బాధపడింది. అత్తమామల అభిమానాలు తలుచుకుంటుంటే అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చీ పాడుపోగా, కళ్ళు కూడా నీళ్లు కారిపోయేలా ఉన్నాయి అంటూ కళ్ళు తుడుచుకుంది. మళ్ళీ మళ్ళీ కళ్ళు నిండాయి. ఇంట్లో మనుషులకు సామాన్లకు వంతుల వారి కాసిని తిట్లు సంక్రమించేసరికి వంట పూర్తయింది. మొహం కడుక్కుని వీధి గుమ్మంలో నిల్చుంది అరుణ. జ్యోతి అరుగు మీద కూర్చుని ఇంకా వెక్కుతూనే ఉంది. భాస్కర్ బయట నుంచి వస్తూ, అయ్యయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ జ్యోతిని ఎత్తుకున్నాడు. అమ్మ కొట్టింది అంటూ రాగం హెచ్చించింది జ్యోతి. అమ్మ కొట్టిందా? అయ్యో ఎందుకు కొట్టిందమ్మా? ఊరికినే కొట్టిందా? అయితే అడుగుదాం పదా. భాస్కర్ జ్యోతిని ఎత్తుకుని లోపలికి వస్తూ, అరుణ ఇల్లు మళ్ళీ కడిగావా? ఏమిటి పొద్దునేగా అక్కయ్య కడిగి వెళ్ళింది అన్నాడు. బాగానే ఉంది కడుగుడు. ఇంటి నిండా సున్నం గుమ్మరించినట్టు దెయ్యం ముగ్గులు పెట్టి. భాస్కర్ పట్టించుకోనే లేదు ఆ విసురులు. వంట అయిపోయిందా అన్నాడు. అవకేం అన్నీ అయ్యాయి, ఇక తినటాలే మిగులు. అవును గాని ఆ బొగ్గులు అలా నీటి ముద్దలు కొని పారేస్తే నేను మనిషినే అనుకున్నారా వంట చేయడానికి? భాస్కర్ నవ్వి అన్నాడు. ఎలాగో వంట చేశావు కాబట్టి నీటి ముద్దలతో వంట చేయగలిగిన నువ్వు మనిషివి కావు, దేవతవు. అరుణ రాబోయిన నవ్వు ఆపుకొని రుసరుసలాడుతూ అంది. మీ హాస్యాలకేమిలేండి, జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడానికి మాటలు బాగా నేర్చారు. నిజంగా అంత పచ్చిగా ఉన్నాయా బొగ్గులు? రేపు ఒక్క పూట మీరు వంట చేస్తే సరి, నేను చెప్పటం దేనికి? ఆ పని మాత్రం పెట్టకు బాబు, అదంతా పూర్తిగా మర్చిపోయాను. జ్యోతి తండ్రి చొక్కా లాగుతూ అమ్మని ఏదో అడగమన్నట్టు జ్ఞాపకం చేసింది. ఇక నేను అడగని తల్లి, నీ మాటే నిజం. నిన్ను ఊరికినే కొట్టింది, నన్ను ఊరికినే తిట్టింది. అరుణ నవ్విలేచి కూతుర్ని అందుకొని ముద్దు పెట్టుకుంది. భాస్కర్ జ్యోతితో సహా అరుణను దగ్గరకు తీసుకున్నాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.